హాయ్ హలో మైసెల్ఫ్ ఈశ్వర్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ది శ్రీకాంత్ రెడ్డి, లారీ చాప్టర్ 1. హలో అండి ఎవ్రీవన్, హాయ్. హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి ట్యాగ్ లైన్తో మన ముందుకు వస్తున్నాడు మన హంటింగ్ స్టార్ లారీ చాప్టర్ 1 అనేటువంటి సినిమాతో. అసలు అరాచకం ఏంటంటే తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, బెంగాలీ 5 లాంగ్వేజెస్ అంట. ఏంది బ్రో ఈ అరాచకం? అంటే 5 లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ప్రేక్షకుల్ని మొత్తం ఊపేద్దాం అనుకుంటున్నావా? అలా ఏం లేదు. ఇది లారీ అనేది చిన్నలకి పెద్దలకి ఇండియా వైడ్ లారీ ఎక్కడైనా లారీయే కదా. సో అందుకు కథ అలా కుదిరింది. సో వై కాంట్ వి గో పాన్ ఇండియా అని పెద్దవాళ్ళు చేస్తున్నారు, మనం చేద్దామని చేసాం. అంటే కల్కిలో బుజ్జిని పాన్ ఇండియా తీసుకెళ్తే నువ్వు లారీని పాన్ ఇండియా తీసుకెళ్తున్నావా? అంటే లారీ తిరుగుతుంది పాన్ ఇండియా, ఆల్ ఇండియా పర్మిట్. నా సినిమాలో డైలాగ్ ఉంటుంది, చెప్పనా? చెప్పు డైలాగు. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. అమ్మని అమ్మ, మొత్తం విజిల్స్ అయితే మొత్తం చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి మాస్ డైలాగ్స్ చాలా ఉంటాయి సినిమాలో. సినిమాలో మాస్ డైలాగ్ ఒక 20-30 డైలాగులు ఉన్నాయి. చాలా సాలిడ్ ఉంటుంది బొమ్మ. రోడ్డమ్మడి కొట్టుకోవడమే, రోడ్డమ్మడి వచ్చిన వాళ్ళ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఎందుకు ఇంత మాస్ సినిమా? అంటే మాస్ సినిమా ఏం లేదు, ఇట్స్ లైక్ కథ అలా కుదిరింది. అండ్ చాలా పెద్ద సినిమా చేయాలని, నేను ప్రభాస్ అన్న ఫ్యాను. ఆయన ఏ రేంజ్లో సినిమాలు తీస్తాడో అలాంటి కథ, అలాంటి అప్పీల్ ఉండే కథలు ఎంచుకోవాలని ఎంచుకున్నా. కథ అలా కుదిరింది. అండ్ చిన్న లవ్ స్టోరీ అవి తీస్తే చూడట్లేదు కదా. ఇప్పుడు మీరు లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీ ప్రభాస్ అభిమానం చెప్తున్నారు, మరి అందరి అభిమానులకి నచ్చే విధంగా సినిమా ఉంటుందా? అందరికి అభిమానులు నచ్చే విధంగా ఉంటాయి. అంటే ఒక పెద్ద మంచి సినిమా, కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ నాన్ స్టాప్ 3 hours మూవీ. ఇది కుటుంబ కథ చిత్రం, 9 ఫైట్లు, ఒక 3 పాటలు, 3 గంటల సినిమా. చాలా సాలిడ్గా ఉంటుంది సినిమా. మరి లారీ అని పెట్టారు, లారీకి మీ సినిమాకి కనెక్షన్ ఏంటి, సోల్ ఏంటి? అంటే ఈ లారీ మీదనే కథ అంతా. ఒక లారీ కోసం గ్యాంగులు తిరుగుతుంటాయి ఇండియా వైడ్. ఆ గ్యాంగులు అనేటి లారీని పట్టుకోవాలి. హీరో దాన్ని సాధించాడా, హీరోకి సంబంధం ఏంటి, లారీకి ఏంటి, అండ్ డిపార్ట్మెంట్కి ఏంటి, పోలీస్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, అండ్ లారీలో ఏముంది, డ్రగ్సా, మనీయా, ట్విస్టా, ఇలాంటి చాలా చిన్నవి, చాలా పెద్దది ఉంటుంది లారీలో, అది చెప్పము. అండ్ థియేటర్లో చూడాలి. సో సినిమా షూటింగ్ చేసే ప్రాసెస్లో ఎట్లా ఉండింది? ఏమన్నా రిస్కీ షాట్లు కానీ, ఏమన్నా యాక్సిడెంట్లు జరగడం కానీ, ఇలాంటివి ఏమైనా ఎదురయ్యాయా? చాలా షార్ట్స్ లైక్ లారీలను గాల్లో లేపాలి, అలా ఇలా కొన్ని చేసాం కానీ పాసిబిలిటీస్ బడ్జెట్ సహకరించలేదు. బట్ కమర్షియల్గా ఒక నమ్మసక్యంగా, నిజాయితీగా, చాలా ట్రూఫుల్గా, సోల్ఫుల్గా ఉండేటువంటి కథ ఇది. చాలా బాగా చేసాము. సినిమా కోసం లారీ కొన్నాం, 6 లక్షలు పెట్టి లారీ కొన్నాం. అది షెడ్లో ఉంది లారీ. ఆ లారీ మంది అనమాట. సో ఆ లారీని ప్రమోషన్ కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? నేను చెప్తున్నా కదా, ఇదే కదా అది. అంటే అంటున్న పబ్లిక్ లోకి అంటే లారీ రోడ్ల మీద తిరుగుతుంటే అందరికి తెలిసిందే. బుజ్జి అంటే అది డిఫరెంట్ వెహికల్ కాబట్టి పీపుల్ లైక్ ఇట్. లారీ ఎవ్రీవన్ నో, పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్. లారీ వేసుకుని ప్రసాద్ ఐమాక్స్కి వస్తే ఇంకా బాగుంటుంది కదా రిలీజ్ అప్పుడు. అంటే మార్నింగ్ 10 AM వరకు సిటీలోకి 10 లారీలో పర్మిషన్ లేదు, బిఫోర్ నైట్ అయితే ఓకే. సో అలా అనమాట. సినిమా షూటింగ్ జరిగే ప్రాసెస్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి మీకు? ఆ లారీ తోలేటప్పుడు లైక్ యాక్సిడెంట్స్ అయ్యాయి. దీనికోసం నేను లారీ నేర్చుకున్నాను. అండ్ లారీ చిన్న మైనర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అండ్ హీరోయిన్ కి సినిమాలో యాక్సిడెంట్ అయింది. తను కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటుంది బైక్ లో, అప్పుడు తన శారీ బైక్ చుట్టుకొని యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఒక 20 days బెడ్ రెస్ట్, షూటింగ్ ఆపేసాము. అండ్ తను చాలా కష్టపడి చాలా బాగా చేసింది మా హీరోయిన్. అండ్ కుటుంబ కథ చిత్రం ఇది. హీరో ఫాదర్ లారీ డ్రైవరే. ఆ హీరో ఫాదర్ ఉన్నాడా, చనిపోయాడా, కథ ఏంటి, అసలు లారీ మీద దేనికి, మాస్ ప్రేక్షకులు తప్పకుండా చూడాలి ఇది, అటువంటి కథ ఇది. అంటే మధ్యలో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మేము బయట విన్నది ఏంటంటే, ఆ డిస్టర్బెన్స్ చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండబోతుంది, ఒక గెస్ట్ రోలా, గెస్ట్ అపీరెన్సా, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి? అది మీకు సస్పెన్స్, మీరు వచ్చి చూడాలి ఉందో లేదో. బట్ చాలా సాలిడ్గా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. ఆ క్యారెక్టర్ వరకా? ఆ క్యారెక్టర్ కదా కంప్లీట్ సినిమా ఎంటర్టైన్మెంట్. ఆ క్యారెక్టర్ వచ్చినా కొంచెం హై వస్తుంది. ఇంకా ఫుల్ అరుపులు గోల తక్కదిమితోం అంత బాగుంటుంది. ఓకే. సో ఫైట్స్ గురించి చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఫైట్స్ అన్ని చాలా కేర్ తీసుకుంటున్నారు, చాలా మంచిగా చేయాలనుకుంటున్నారు. మరి ఫైట్స్ ఇప్పుడు లారీ అని చెప్పి ఇంత మాస్ సినిమా, మాస్ పోస్టర్ చూస్తుంటే ఫైట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవునవును. ఫైట్స్ కి మరి చూసారా, గ్యాంగులు వెనకాల పోలీసు వాళ్ళు, వాళ్ళ వెనకాల గ్యాంగులు ఉంటాయి, వాళ్ళ వెనకాల ఇంకా గ్యాంగులు ఉంటాయి, వాళ్ళ వెనకాల రష్యన్ గ్యాంగ్ ఉంటుంది, చాలా ఉంటాయి, పెద్దవి ఉంటాయి. చాలా సాలిడ్. ఫైట్స్ కంపోజ్ నేనే చేశాను. స్టంట్, స్టోరీ, మ్యూజిక్, ఎడిటర్, డైరెక్టర్ అన్ని నేనే. దీనికి ప్రొడ్యూసర్ కూడా నేనే. అంటే మీరు అనుకోవచ్చు నువ్వే చూసుకో సినిమా అని, పనిచేస్తారు కామన్. బట్ ఇది ఒక పెద్ద సినిమా అండి. ఒక 100-200 కోట్లు పెట్టి పెద్ద హీరోలు తీసేటువంటి కథ ఇది. చాలా కష్టపడి నేను చేశాను. ఒక పెద్ద హీరో అవ్వాలి, బాగా తీయాలి, మీ మనసులో ఆదరణ పొందాలని.
సో అట్లా అనమాట ఫైట్లు నేనే కంపోజ్ చేశాను. మొత్తం 9 ఫైట్స్ ఉన్నాయి. ఫుల్ మాస్ మసాలా, చాలా సాలిడ్గా ఉంటాయి, చాలా సాలిడ్గా అథెంటిక్గా మీరు ఇంతకుముందు చూసిండరు, అంత బాగుంటాయి, అంత బాగా డిజైన్ చేశాం. అంటే ఒక పక్క కమర్షియల్ సినిమా మన థియేటర్లో చూసే సినిమాల్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయో నీ సినిమాలో కూడా ఖచ్చితంగా అటువంటి ఎలిమెంట్స్ ఉంటాయని గ్యారంటీ ఇవ్వగలవా? గ్యారంటీ కాదు, బ్లాక్ బస్టర్ సూర్ షాట్ సినిమా రిలీజ్ అవుతుంది August 2న. థియేటర్లకి ఇన్సూరెన్స్ చేయించుకోండి. దేనికని? బాక్సులు బయలుపోతే సీట్లు చినిగిపోతే ఎట్లా బాధ్యత మేము కాదు కదా, కీప్ ఇన్సూరెన్స్. ఓకే, అంటే అంత బాగుందండి. బల్బు కాదు ఇది, మీరు బల్బు అనుకోవచ్చు. నిజంగా బాగుంది. ట్రైలర్ రిలీజ్ అవుతుంది కదా, ఈ వీక్ రిలీజ్ అవుతుంది. అండ్ పాటలు రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నా మాటలకి ఏమాత్రం తక్కువైనా మీరు మాట్లాడండి. ఓకే, సో అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సో ప్రజెంట్ ఇది ఈ టవల్ చూస్తుంటే, ఈ టవల్ అనగానే మనకి గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి సినిమాలో ఎటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి? ఎలాంటి రెఫరెన్సెస్ ఉన్నాయా? మామూలుగా ఉదాహరణగా ఎవరైనా ఒక డ్రైవర్ ఎవరైనా ఏం చేస్తారంటే కండువాలు మెల్ల వేసుకుంటారు, అది వాళ్ళ చిహ్నం మొదటి నుంచి కూడా. అండ్ పవర్ స్టార్ గారు వేసుకున్న తర్వాత ఈ కండువాకి వాల్యూ పెరిగింది. నిజమే, ఐ అప్రిషియేట్, నిజమే అది. కానీ ఇంకా అదే నా సినిమాలో కూడా వాడాను. బికాస్ బీయింగ్ ఏ లారీ డ్రైవర్, ఫేస్ వాష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు, డ్రైవింగ్ లో ఉంటారు. కండువతో కూడా చిన్న ఫైట్ ఉంది, అట్లుందనమాట. సో షార్ట్ ఉంది, ఒక స్టైలిష్ షార్ట్ ఉంది సినిమాలో. సో ఆ తరహాలో దీన్ని పెట్టుకోవడం జరిగింది, అంతే, వాడడం జరిగింది. ఓకే, మీరు ప్రభాస్ అభిమానం అని చెప్పేసి అంటుంటారు కదా, మరి ప్రభాస్ గారికి సంబంధించి సినిమాలో ఏమైనా రెఫరెన్స్లు, ఎలివేషన్లు అలాంటివి ఏమైనా ఉంటాయా? ప్రభాస్ అన్న స్టైల్, యాటిట్యూడ్ బుజ్జిగాడి సినిమాలో ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంటుంది సినిమా. నాకు కరాటే గిరాటే రాదు, వద్దు చెప్పండి, డైలాగులు చెప్పను, వచ్చేస్తున్నాయి ఫ్లోలో. డైలాగులు అన్నీ నోటెడ్ అయిపోయాయి అండ్ అవి వస్తున్నాయి అనమాట. ఓకే, యా. సో అంటే బుజ్జిగాడిలో ఉండే యాటిట్యూడ్ ఉంటుంది సినిమాలో, మామూలు ఉండదు, చాలా సాలిడ్ ఉంటుంది. ఒక యంగ్ ప్రభాస్ని చూసినట్టు ఉంటుంది. మీరు అంటే అన్న అలాగా ఏం చేయలేదు, మేము వేరుగా చేసాము, బట్ సినిమా చాలా బాగా చేసాము, కొత్తగా చేసాము, కొత్త కథ, కొత్త రెఫరెన్స్, అంతా నా స్టైల్. అంటే ఈ సినిమా కోసం ఈ ఒక్క లారీనే వాడడం జరిగిందా, లేకపోతే ఎలివేషన్ కోసం చాలా లారీలు కొంతమంది, అంటే మన వివి వినాయక్ సినిమాల్లో అట్లా అలా? నాది చాలా న్యాచురల్ కథ. ఇప్పుడు అట్లా డూపులు నమ్మట్లేదు. డూపులు అంటే అట్లా లేపడాలు, పగలగొట్టాలు అవన్నీ పోయాయి. అవి పోయాయి కదా, అవి నమ్మడం లేదు. అండ్ అథెంటిసిటీ ఉండదు, ఒరిజినాలిటీ ఉండదు. చాలా జెన్యున్గా నీట్గా తీయాలని మేము చాలా జెన్యున్గా నీట్గా తీసాం. లారీలు చాలా ఉన్నాయి, ఒక 500 లారీలు కూడా ఉంటాయి కొన్ని షార్ట్స్లో. చాలా మాస్ ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ చాలా బాగా చేసామండి సినిమా. చాలా మీరు కంప్లీట్గా ఎందుకు చూడాలంటే, లారీ డ్రైవర్లు ఎవరైనా సాయంత్రం అయితే ముక్క చుక్క వేస్తారు, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం కోసం. దేనికి? ఆనందం కోసం. అలా నా సినిమా చూస్తే అంత ఆనందం, అంత ఉల్లాసం, అంత ఉత్సాహం వస్తుంది మన సినిమా చూస్తే. డ్రైవర్ అంటే ఈడురా, అలా ఉంటుంది అనమాట. అంటే ఈ లారీ బ్యాక్ డ్రాప్ మీద చాలా సినిమాలు వచ్చాయి మనకి. అవునవును, మనం చాలా చూస్తున్నాం. అవునవునవును. సో మీ సినిమాలో కొత్తదనం ఏంటి? సోల్ ఏంటి? నా సినిమాలో కొత్తదనం ఏంటంటే, ఇది కొత్త కథే, కొత్త. ఇంతవరకు తెలుగు సినిమా చరిత్ర అంటే ప్రతి ఒక్కరు చెప్పేది అదే, కానీ నిజంగా కొత్తది. లారీ టైటిల్ అని పెట్టక అప్పుడు డ్రైవర్ రాముడు అని బాలకృష్ణ గారిది వచ్చింది. తర్వాత 1980లో మలయాళం ఫిలిం ఒకటి వచ్చింది. ఇంతవరకు లారీ మీద ఎవరు తేలా, మరి నేను తీసాగా. అంటే కథే కొత్తది, కొత్త స్టోరీ, కొత్త స్టైలు, కొత్త స్టోరీ టెల్లింగ్. మీకు ఫుల్ టెంపో ఉంటుంది, 3 hours ఆపలేరు. కన్ను పక్క పెట్టినారంటే అర్థం కాదు కానీ ఒక టెంపో ఉంటుంది, హై ఉంటుంది, చూడాలి తప్పక. సినిమా డ్యూరేషన్ 3 గంటల 3 నిమిషాలు. 3 గంటల 3 నిమిషాలు. లారీ చాప్టర్ 1 ఓన్లీ, మళ్ళీ చాప్టర్ 2 ఉంటుంది. అది దీన్ని రిజల్ట్ బట్టి చేద్దాం. రిలీజ్ అసలు స్టార్ట్ చేయలేదని డిసైడ్ అవుతారా? అట్లేం లేదు, తప్పకుండా తీస్తా. ఇది హిట్ అవుద్ది పక్క. అయితే ఫస్ట్ నాకు ఆడియన్స్ లేదు, నా మొదటి సినిమా కదా, దీన్ని పెట్టిన బడ్జెట్ హై. సో అలా సిచ్యువేషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, అలా. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? అంటే హీరోయిన్ తెలుగు హీరోయిన్ కాదు అని చెప్పేసి విన్నాము. తెలుగు హీరోయిన్ పెట్టుకోవాలని మీకు అనిపించలేదా? మీరు ఒక తెలుగు హీరోగా? తెలుగు హీరోయిన్ చాలా మంది ప్రయత్నం చేశాము. వాళ్ళు కాఫీ షాపులకు వస్తారు, నువ్వు కొత్తడివి, నీతో మేము చేయాలా, పాతోళ్ళు అయితే మేము చేస్తాం అని వాళ్ళ హైప్. అంటే వాళ్ళకన్నా నేను కొత్త అంట, వాళ్ళకి ఆల్రెడీ నేను యూట్యూబ్లో అంత ఇంత ఫేమస్, వాళ్ళకన్నా నేను ఫేమస్. కానీ వాళ్ళు నాతో చేయమంటే వద్దు, మేము చేయము, అది ఇది అన్నారు. రెమ్యునరేషన్స్ ఎక్కువ అడిగారు, అబ్జెక్షన్స్ పెట్టారు. మా కథలో వాళ్ళు ఏళ్ళు పెట్టి ఇటు మార్చాలి, అది ఇది అన్నారు. సో పాసిబిలిటీస్ సెట్ అవ్వాలా. కథ కుటుంబ కథ చిత్రం, లవ్ స్టోరీ. సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, డబ్బు పెడతాం, డబ్బు రావాలంటే జనాలు చూడాలంటే దానికి తగ్గట్టు ఉండాలిగా. ఉదరాభద్ర పెడితే చూడరుగా, వాళ్ళ టైం వాల్యుబుల్, వాళ్ళ టైం ఈక్వల్ టు మనీ. సో బాగుండాలంటే సంథింగ్ ఉండాలి. ఆ సంథింగ్ ఉండాలంటే నచ్చినట్టు చేయాలి, చేయకపోతే అవ్వదు. నేను అడిగాను, తెలుగు వాళ్ళు అలా చేశారు చాలామంది. బట్ అలా లైక్ వాళ్ళు చేయమన్నారు, కుదరలేదు. దెన్ నేను ఆబ్వియస్గా నా ఫ్రెండ్ ఒక అతను కాస్టింగ్ ఉంటే ఒక అమ్మాయి, హిందీ అమ్మాయిని తెచ్చుకొని పెట్టాము. అండ్ చాలా బాగా సూట్ అయింది. చాలా పెద్ద కథ అండి, చాలా గొప్పగా తీసాం సినిమాని, లారీ చాప్టర్ 1. అది ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి స్టఫ్ ఏదైతే ఉందో, సినిమా తాలూకు అవుట్పుట్, సాంగ్స్ కానివ్వండి, దానికి రెస్పాన్స్ ఇప్పుడు నేను చెప్పొద్దు.
శ్రీకాంత్ రెడ్డి ఆసం ఎవరైతే వింటున్నారో శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కింద చదవండి, మీరే రెస్పాన్స్ చూడండి. సూపర్ ఉన్నాయి సాంగ్స్, నేనే మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా వచ్చాయి 3 పాటలు. అండ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది త్వరలో. ట్రైలర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారా? అవునవును, చాలా మంది ట్రైలర్ ఎప్పుడు ప్రాంక్ చేస్తుంటావు, సినిమా కూడా ప్రాంక్ ఏనా అంటున్నారు. ప్రాంక్ కాదు, దిస్ ఇస్ రియల్, మూవీ ఈస్ కమింగ్ నాన్ స్టాప్. ఓకే, సో ఫైనల్గా ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో ఎందుకు ఉంది, ఎందుకు చూడాలి? ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా నిడివి ఉన్న సినిమాలు వస్తున్నాయి. అసలు 3 గంటల సినిమా తీసి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? 3 గంటలు నీ సినిమా థియేటర్ ఆడియన్స్ కూర్చొని చూడాలి అని అంటే ఎందుకు చూడాలి? ఇప్పుడు ఆబ్వియస్గా ఈ ఇన్స్టాగ్రామ్కు వాటికి అలవాటు పడ్డారు జనాలు. సో టైం కుదరట్లేదు 3 గంటల సేపు చూడాలంటే, పెద్ద సినిమాలే చూడట్లేదు. నాది ఎందుకు చూడాలంటే, సినిమాలో ఏదైనా సాధించాలి, సినిమాలో ఏదైనా మనం మోటివేషను, ఉల్లాసం, ఉత్సాహం, ఎనర్జీ కావాలి. మీ దగ్గర డబ్బులు లేవు, 80 రూపాయలు 150 రూపాయలు ఉన్నాయి. నా సినిమాకి వెళ్ళండి, 5 కోటర్లు తాగితే ఎంత దమ్ము వస్తుందో, ఎంత ఉత్సాహం వస్తుందో అంత వస్తుంది ఈ సినిమా చూస్తే. అంటే లారీ డ్రైవర్ మాస్గా ఎలా ఉంటాడండి, అలా ఉంటాడండి. హానెస్ట్ చెప్తున్నా, కొట్టుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకో డైలాగ్ చెప్పిన సినిమాలో, అది చెప్పండి. చాలా ఉన్నాయి డైలాగులు, లోపల తన్నుకు వస్తున్నాయి. ఒక 50 డైలాగులు ఉంటాయి, మాస్ డైలాగులు. మీకు 2 చెప్తున్నా, చాలా ఉన్నాయి లోపల కుప్పలుగా. నో స్పీడ్ బ్రేకర్స్ ఫర్ మై లారీరా బికాస్ ద డ్రైవర్ ఈజ్ హంటర్. లారీకి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, అంటే గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. సినిమాటిక్ గా నా బండికి స్పీడ్ బ్రేకర్లు లేవురా, ఎందుకంటే డ్రైవింగ్ చేసేది హంటర్ అంటాడు అనమాట. ఓకే, ఎలా ఉంది డైలాగ్? చాలా బాగుంది, మాసీగా ఉంది. అట్లా చాలా ఉన్నాయి. ఫస్ట్ డే దీనికంటే ఫస్ట్ డే సూపర్ ఉంది. అది చాలా బాగా చేసాము. అండ్ ఇటువంటివి చాలా ఉన్నాయి, మీరు హై ఫీల్ అవుతారు, బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంది కాబట్టి థియేటర్ల ఇష్యూ మరి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అది. అవును, దాన్ని ఎట్లా ఏపీ తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో లేకపోతే 5 లాంగ్వేజెస్ లో థియేటర్స్ ని ఎట్లా ప్లాన్ చేశారు? అసలు మీకు థియేటర్స్ ఎవరు ఇచ్చారు? థియేటర్స్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇస్తున్నారు? థియేటర్స్ ఎవరు లేరండి. మన దగ్గర డబ్బులు ఉంటే థియేటర్స్ ఉంటాయి. ఇదే లాగ్. ఎవరు ఇచ్చేది ఏం లేదు. పూర్వకాలం లాగా మా దగ్గర ఉండి ఈ పంచాయతీలు ఏం లేవు. నీ దగ్గర 10 లక్షలు లక్ష రూపాయలు ఉంటే 10 థియేటర్లు వస్తాయి. అర్థమైందా? 1 లక్ష ఉంటే 10 థియేటర్లు, 10 లక్షలు ఉంటే 1 థియేటర్లు, 1 కోటి రూపాయలు అంటే 1000 థియేటర్లు దొరుకుతాయి నీకు. అంటే క్యూబులు కట్టాలి ఉదాహరణ. ఈ తరహా ఉంటుంది. అది జస్ట్ మాట్లాడుకొని ఫస్ట్ తక్కువ ఖర్చు పెట్టి తక్కువ థియేటర్లు వదలాలి. బొమ్మ బాగుంది, మంచి టాక్. సరే, ఏపీ తెలంగాణలో ఎన్ని థియేటర్ల వరకు రిలీజ్ చేసే ఆలోచన ఉంది? 150 నుంచి 200 థియేటర్లు వదులుతున్నామండి మొదట్లో. అండ్ సినిమా టాక్ వస్తే దేవుడి దయ వల్ల మీ ఆదరణతో, అంటే మీరు మొబిలైజ్ అయ్యి వచ్చి చూస్తే కనుక అండ్ తప్పకుండా థియేటర్స్ పెంచుతాం. అండ్ గట్టిగా ఉంటుంది సినిమా. ఎవరు తీసుకున్నారు ఈ సినిమాని? ఓన్ రిలీజ్ నేను చాలా తిరిగాను, కష్టపడ్డాను ప్రతి ఒక్కరి దగ్గరికి. ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? పెద్ద పేర్లు ఎందుకు, వాళ్ళు రకరకాల మనుషులు తెలుసు, ఇండస్ట్రీలో ప్రతి మనస్తత్వం ఒక్కొక్కరికి ఒకటి తెలుసు. సాలిడ్గా చెప్తున్నా, ఈ సినిమా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కొత్త సినిమా అని పెద్ద వాళ్ళు కూడా, ఇప్పుడు రాణా గారు ఒక చిన్న సినిమా కూడా ఆదరిస్తూ ఉంటారు. వెళ్ళానండి, అప్రోచ్ అయ్యాను అక్కడ కూడా. ప్రతిదీ నేను అప్రోచ్ అవ్వని గడపలేదు ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కరి దగ్గరికి అప్రోచ్ అయ్యాను. అవుట్పుట్ చూపించారా? అవుట్పుట్ కూడా చూశారు. ఒక 10 మందిని పెద్దవాళ్ళని అప్రోచ్ అయితే 7 మంది అవుట్పుట్ కూడా చూశారు. అంటే వాళ్ళ తప్పు లేదండి, నేను మొదటివాడిని కదా, కొత్తవాడిని కదా, వాళ్ళ భయము. డబ్బులు ఎంతో అనుభవాలు చూసింటారు, ప్రతిసారి నమ్ముతారు, మోసపోతారు, డబ్బులు పోతాయి వాళ్ళకి. సో తప్పు లేదు, నన్ను నమ్మలేదు వాళ్ళు, నో ప్రాబ్లం. బట్ ట్రస్ట్ మీ, గట్టికి కొడుతున్నాం, పేరు వస్తుంది, సాలిడ్గా ఎరగదీస్తాం, అది మ్యాటర్. ఎందుకంటే నన్ను నేను నమ్ముకోవాలి, నేను తీసుకున్నా, చూపిస్తున్నా, అది మ్యాటర్. గట్టిగానే ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు భుజం మీద చేసి మాట్లాడతారని నేను అనుకుంటున్నా. హిట్ అయింది బొమ్మ. హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉందా? మనం చెప్తా ఉంటాం, మనం రకరకాల మాట్లాడుతుంటాం, హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉండట్లేదు అది ఇది అని చెప్పేసి. మరి ఈ కథలో నీ ఎలివేషన్ ఉంటుందా, లేకపోతే నీతో పాటు పాత్రలకి ఇంపార్టెన్స్ ఉంటుంది? అందుకే 3 గంటలు ఓన్లీ పాత్రలకు ఇంపార్టెంట్, లేకపోతే 2 గంటల 10 నిమిషాలు అయిపోతుంది సినిమా. ఓన్లీ నన్ను ఒక్కరిని చూసుకోవడానికి ఎగిరేసుకుంటూ పోతా అందరినీ. కానీ ఫ్యామిలీ మొత్తం పెట్టి కుటుంబ కథా చిత్రం ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని పెట్టడానికి 2 గంటల టైం పట్టింది, 3 గంటల టైం పట్టింది. యాక్చువల్గా దీన్ని 2 గంటల్లో 2 గంటలు చెప్దాం ఉన్నాను, కానీ కొన్ని మంచి ఎమోషన్స్, ఎలివేషన్స్ పోతున్నాయి. అందుకు పెడదాం, సాలిడ్ బొమ్మ మే మ్యాటర్ హే అనిపించి సాలిడ్గా పెట్టడం జరిగింది. ఈ సినిమా ఎవరెవరికి సమాధానం? నీకు మాత్రం నువ్వు ఇచ్చుకునే సమాధానమా, లేకపోతే 10 మందికి ఇచ్చే సమాధానమా, ఎవరికి ఇచ్చే సమాధానం? నాకు సేవ చేయాలనే గుణం ఉందండి, దానికి కొంచెం డబ్బులు కావాలి. సినిమాలో డబ్బులు వస్తాయని సినిమా ఇండస్ట్రీలోకి దిగా. సో దానికే సమాధానం. నాకు డబ్బులు వచ్చే కొంచెం సేవ చేస్తా ప్రజలకి, అది కొంచెం నిజంగా హ్యాపీ, హానెస్ట్గా చెప్తున్నా. నేను యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు కొంతమంది హెల్ప్ చేసి వీడియోస్ పెట్టాను. అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే. అవన్నీ ఐ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఆ టైప్లో ఓపెన్ హార్ట్ విత్ ఈశ్వర్ అన్న టైప్ ఓపెన్ అవుతాను. బట్ కొంచెం మంచితనం ఉంది, కొంచెం నా కింద 10 మంది పని చేయాలి, నేను కొంతమంది జాబ్లు ఇవ్వాలి, కొంతమంది నేను ఎదగాలి మంచి స్థాయికి అనే ఆలోచన ఉంది. మరి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారా దీంట్లో? ఈ సినిమాలో 200 మంది కొత్త వాళ్ళని పెట్టాం. అంటే కృష్ణానగర్లో అవకాశాల కోసం వెతికేటువంటి మెయిన్ ఆర్టిస్టులు కొంతమంది బాగా చేస్తూ అవకాశాలు లేక, ఈ ఇన్ఫ్లుయెన్స్ లేక ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి 200 మందికి ఈ సినిమాలో అవకాశం ఇచ్చాం, కొత్త వాళ్ళకి. సో ఫైనల్గా ఆడియన్స్ కోసం, సో గాయ్ నమస్తే, నేను శ్రీకాంత్ రెడ్డి. యూట్యూబ్లో వీడియోస్ చేసేవాడిని, ప్రాంక్స్ అవి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ లారీ చాప్టర్ 1 అని ఒక సినిమా చేశాను. పోస్టర్ చూడండి, క్వాలిటీ కనిపిస్తే యూట్యూబ్ ఓపెన్ చేయండి, లేకపోతే ఇక్కడే ఆపేయండి.
క్వాలిటీగా ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి శ్రీకాంత్ రెడ్డి అనే ఛానల్కి పాటలు వినండి. నచ్చితే కనుక ఆగస్ట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. తెలుగులో చాలా సాలిడ్గా ఉంటుంది. ట్రైలర్ చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి. బలవంతం లేదు, నేను బలవంతం అసలు పెట్టను. మీ టైం చాలా వాల్యుబుల్, మీ డబ్బు చాలా వాల్యుబుల్. ట్రైలర్ నచ్చితే సినిమాకి వెళ్ళి చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీకు తెలియని వాళ్ళకి కూడా చెప్పండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. కొత్తవాడిని, నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను. నేను చాలామంది సపోర్ట్ చేశాను, నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీ అన్ని భాషల్లో బాక్స్ ఆఫీస్ని లారీ గుద్దికెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థియేటర్లో ఆడ ఉండాలి, మళ్ళీ గుద్దితే థియేటర్లో ఉండాలిగా, అందుకు లేకపోతే గుద్దేసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చూడండి ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. లవ్ యూ ఆల్.